ఆసిఫాబాద్ జిల్లా పీగలగుండ గ్రామస్తులు త్రాగునీరు కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఒకవైపు గ్రామంలో చేతి పంపులు పనిచేయకపోవడం, మరోవైపు గత 2 నెలల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టిన పీకలగుండ గ్రామస్తులు నీళ్ల కోసం ఎర్రవాగు దాటి చెలిమెన్లో నుంచి నీటిని తీసుకొస్తున్నారు. వర్షాకాలంలో ప్రాణాలు పణంగా పెట్టి తాగునీటిని తీసుకొస్తున్నామని, అయినా ఇక్కడ ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్ దయగా మండల్ పీగలగుండం గ్రామం. ఒకరంటారు భారత్ వెలిగిపోతుంది, ఇంకొకరు అంటారు మేడ్ ఇన్ ఇండియా, ఇంకొకరు అంటారు బంగారు తెలంగాణ. ఇక ఇదే బంగారు తెలంగాణ. మిషన్ భగీరథ వాటర్ రావట్లేదు, వేరే ఏ సోర్స్ లేదు ఈ గ్రామానికి వాటర్ సోర్సు. లేడీస్ ఇంత వాటర్ నుంచి, వాగులో నుంచి తాగడానికి వాటర్ తీసుకొస్తున్నారు. చూడండి, మన దయగా మండలు నాయకులు, ప్రతినిధులు చూసి మీరు సిగ్గు తెచ్చుకోండి. ఎంత ఇబ్బంది అవుతుందో ఎవ్వరు రెస్పాన్స్ అయితే లేరు.